హాయ్ హలో నమస్తే నేను మీ ప్రియాని ప్రియా సూర్య ఛానల్కి స్వాగతం. ఇవాళ రథసప్తమి రోజు విశేషంగా చేసుకునే అన్నపరమాన్నం ఎలా చేయాలి, మా ఇంట్లో ప్రతిసారి మేము ఎలా చేసుకుంటామో మీకు చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే మనము 1 లీటర్ పాలు తీసుకోవాలి. అవి కూడా ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు అయి ఉండాలి. ఎప్పుడు కూడా మనము భగవంతుడికి నివేదన చేసే పదార్థం, ప్రసాదం కావచ్చు, అభిషేకం చేసేవి కావచ్చు, ఏవైనా కూడా ఆవుకి సంబంధించినవి మాత్రమే తీసుకోవాలి. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, అలాగా గేదె అంటే మనకు ఆవు పాలు దొరకలేదు కదా అని గేదె పాలు వాడకూడదండి. ఎందుకంటే మనకి పుణ్యం వచ్చేది పక్కన పెడితే లేని దోషం అంటుకుంటుంది. ఫస్ట్ అయితే పాలు పొంగించుకోవాలి. ఇవాళ విశేషంగా పాలు పొంగడం అనేది చాలా విశేషంగా చెప్పుకుంటారు. అది కూడా తూర్పు వైపు పొంగితే మంచిదని అట్లా చెప్పుకుంటారు. పాలు పొంగిన తర్వాత నేను పచ్చి బియ్యం వేస్తున్నాను 3 పిడికిళ్ళు. అంటే వీటిని వాష్ చేయడం ఏం అక్కర్లేదు. ఇవాళ చేసే ప్రసాదం ఇలాగే ఉంటుంది. 3 పిడికిళ్ళు పచ్చి బియ్యం వేసేసి మనం కలుపుకోవాలి. ఇది పాలల్లో ఉడకడం కొంచెం రైస్ లేట్ అవుతుంది. నీళ్ళల్లో ఉడికినంత ఈజీగా అయితే రైస్ ఉడకదు, పాలల్లో టైం పడుతుంది. ఈ లీటర్ పాలు పావు లీటర్ అయిందాకా కూడా అవుతాయి. అప్పుడు కోవా ముద్దలాగా వచ్చేస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే, పైగా మనము సూర్యనారాయణమూర్తికి చేసే ప్రసాదం కాబట్టి అమృతంలా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవాళ విశేషం ఏంటంటే, రథసప్తమి అంటే సూర్య భగవానుడు ఆవిర్భవించిన రోజు. సూర్యుడు కశ్యప మహామునికి అతిథికి పుట్టిన సంతానం. సూర్యుడు ప్రత్యక్ష దైవం అన్నమాట. విష్ణుమూర్తి అంశ అని చెప్పుకుంటారు. సాక్షాత్తు కనిపించే దైవం, మనకి ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిత్యం అన్నారు కదా. కాబట్టి మనము సూర్యుడికి విశేషంగా ఈరోజు చేసుకోవాలి. నేను బెల్లం పొడి వేశానండి. బెల్లం పొడి మనకి మార్కెట్లో ఈ మధ్యకాలంలో దొరుకుతుంది. మనము ఇప్పుడు ఉన్న హడావిడిలో, పండగల్లో బెల్లాన్ని దంచి ఇదంతా హడావిడి లేకుండా మంచిగా పొడి దొరుకుతుంది. 2 కప్పులు పొడి వేశాను. నేను స్టవ్ ఆపకుండానే పొడి వేశానండి. ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళి పాలు తెచ్చుకున్నాను కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి కదా అనేసి పొడి వేశాను. మామూలుగా ముందు రోజు తెచ్చిపెట్టుకున్నవైతే మీరు ఆపేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత బెల్లం కలుపుకోండి, లేకపోతే విరిగిపోతాయి. కౌ ఘీ, ఆవు నెయ్యి వాడుతున్నాను. నెయ్యి మాత్రం ధారాళంగా వేయాలండి. అస్సలు కాంప్రమైజే అవ్వకూడదు. అప్పుడే ప్రసాదం రుచి ఇంకా అమోఘంగా ఉంటుంది. చూసారా నేను ఎంత పోసానో, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ నేతిలో వేయించుకునేవి ఏంటంటే జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. నాకైతే ఎండు కొబ్బరి నేతిలో వేగితే చాలా చాలా ఇష్టం అండి. నవ్వులుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అందుకని నేను అవి వేయించుకుంటున్నాను. కావాలంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇవి వేయించుకొని వేసేసుకుంటే పరమాన్నం రెడీ అయిపోతుంది. మనం ఇంకా స్వామికి నివేదన చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము పరమాన్నం రెడీ చేసుకునే ముందు సూర్యుడి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. సూర్యుడు లేకపోతే మనకు పంటలు పండవు. ఆహారం కూడా సూర్యుడి నుంచే లభిస్తుంది మనకి. కాబట్టి సూర్యుడు అంత ఇప్పుడు అంటే సృష్టి మొదలవక ముందు ఉద్భవించిన వాడు సూర్యుడు. అందరికీ పితృ సమానుడు సూర్యుడు. మనము సూర్యభగవానుడికి ఉదయాన్నే మాఘమాసంలో స్టార్ట్ అయ్యే ఈ 7వ రోజు వచ్చే పండుగ రథసప్తమి. సప్తమి అంటే 7 కాబట్టి మాఘమాసంలో స్నానం చాలా విశేషంగా చెప్తారు. అది కూడా రథసప్తమి రోజు మార్నింగ్ మనము జిల్లేడాకులతో స్నానం చేస్తాం. 7 జిల్లేడాకులు తల మీద పెట్టుకొని స్నానం చేస్తాము. స్నానం చాలా విశేషం అండి. సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకొని సూర్యుడు ముందు నిల్చొని ఒక చెట్టు మొదట్లో నీళ్ళు వదులుతూ సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది చాలా మంచి విశేషంగా చెప్తారు. మన పెద్దవాళ్ళు చేస్తుంటే మనం చూస్తుంటాం కదా. నేను కూడా ఇంట్లో పిల్లల చేత చేపిస్తాను. వాళ్ళకి ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అనేసి. అలవాటు చేస్తే అలవాటు అవుతుంది. చూసారా, ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం భగవంతుడికి నివేదన చేద్దాం. ఈ ప్రసాదం నివేదన చేసే ముందు ఒక విషయం చెప్తానండి. 7 చుక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి ఆ రథంలోకి సూర్యభగవాన్ని ఆవాహన చేసి ఈ చుక్కుడు ఆకుల మీద ప్రసాదం ఉంచి మనము సూర్యభగవాన్ని పూజించుకోవడం అనేది విశేషంగా చెప్తారు.
కాకపోతే మా ఇంట్లో అమ్మ ఎప్పుడు నాకు చుక్కుడాకులతో రథం చేయడం నేను చూడలేదు. అందుకనేసి నాకు అలవాటు లేదు కాబట్టి నేను కొత్తగా ఎందుకు అలవాటు చేసుకోవడం అని చేయలేదు. చుక్కుడాకుల్లో ఎందుకు నువ్వు ప్రసాదం పెడతారు అంటే, చుక్కుడాకుల్లో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయి, ఈ ఋతువులో ఉంటాయి. తర్వాత పురుగు వచ్చేస్తుంది దానికి. కాబట్టి ఇప్పుడు చుక్కుడాకుల్లో ఆ వేడి వేడి పరమాన్నం పెట్టిన దానివల్ల ఆ ఔషధ గుణాలన్నీ దాంట్లోకి వస్తాయి. మనం తిన్నందువల్ల మనకి ఎంతో ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి ఇన్ని విశేషాలు ఉన్నాయి. ఆరు బయట సూర్యుడు కనిపించే విధంగా ఇలా దీపారాధన చేసుకొని ప్రసాదం పెట్టి ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య అష్టోత్తరంతో సూర్యభగవాన్ని పూజించుకోవాలి. ఇవేమీ రావు మనకి అనుకున్నా కూడా మనము సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షాయణ అనుకున్నా కూడా సూర్యుడు సంతోషిస్తాడండి. మనము ఏం లేదండి, మనము మనసు ప్రధానం, తర్వాత శ్రద్ధ, ఇవి భగవంతుడు చూస్తాడు. మనము ఎంత గొప్పగా చేశామో అని కాకుండా మనము ఎంత శ్రద్ధగా చేశామనేది భగవంతుడు గమనిస్తాడు. కాబట్టి మనం శ్రద్ధగా ఇలా పూజ చేసుకుందాం భగవంతుడికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రియా సూర్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. ఆదిదేవ నమస్తుభ్యం. ప్రసీద మమ భాస్కర. ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం. దివాకర నమస్తుభ్యం. ప్రభాకర నమోస్తుతే. ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వర ధమారూఢం. సప్తాస్వర ధమారూఢం. ప్రచండ కశ్యపాత్మజం.